లో వాకర్స్ కొరకు హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని క్రీడాకారులు మరియు వాకర్స్ కొరకు స్టేడియంలో అనేక అభివృద్ధి పనులు పూర్తి చేశామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో కేవీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో వాకర్స్ కొరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వాకర్స్ కొరకు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని, కేవీ హాస్పిటల్స్ పేద ప్రజలకు ఎంతో సేవ చేస్తుందని తెలిపారు. సౌండ్లో క్రీడాకారులు వాకర్స్ కొరకు పలు వస్తువులు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరూ ఆరోగ్య సంరక్షణకు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గోపాల్, వేగూరు రాజేంద్ర, వసంత్ కుమార్, రవి, వైద్యులు, వాకర్స్ పాల్గొన్నారు. మంచి కార్యక్రమం. గ్రౌండ్లో వాకర్స్ కోసం ఈ యొక్క టెస్టులు నిర్వహించడం, అలాగే ఎవరైనా ఇబ్బందులుంటే నిన్నే టెస్టులు కేవీ హాస్పిటల్లో చేయించి ఈరోజు డాక్టర్ నాగరాజు గారి దగ్గర సూచించడం కూడా చాలా సంతోషం. ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే గతంలో నాకు తెలిసి ఇక్కడ వాకర్స్ క్లబ్ వాళ్ళు ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహించడం అనేది నాకు తెలిసి ఫస్ట్ టైం. మామూలుగా వైద్య శిబిరాలు జరుగుతూ ఉంటాయి, కానీ కేవలం వాకర్స్ కోసమే ఇక్కడ పెట్టడం అనేది నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే వాకర్స్ నడుస్తున్నాం, మేము ఆరోగ్యంగా ఉన్నాం అని అనుకుంటారు, కానీ ఏదన్నా ఇబ్బందులు ఉన్నా కానీ కార్డియాలజిస్ట్ గారిని తీసుకొచ్చి ఇక్కడ చూపించి అక్కడ కూడా దానికి సంబంధించినటువంటి చికిత్స చేసే విధంగా ఈరోజు కేవీ హాస్పిటల్ వారు ఒక మంచి కార్యక్రమాన్ని చేశారు. చాలా సంతోషం. కేవీ హాస్పిటల్ పేదవాళ్ళ హాస్పిటల్ ఇది. ఎందువల్లంటే నెల్లూరులో పుచ్చలపల్లి రామచంద్రరెడ్డి గారి హాస్పిటల్ ఏ విధంగా ఉందో మా గూడూరులో కేవీ హాస్పిటల్ అంటే అంత పేరు. ఎందుకంటే ఎవరూ పెట్టరు, స్లమ్కి దగ్గరలో హాస్పిటల్ పెట్టరు. ఎవరున్నా హాస్పిటల్ పెట్టాలని కోరుకునే వాళ్ళు బజారు లేకపోతే సొసైటీ ఎక్కడంటే గొప్ప గొప్ప వాళ్ళు నివసించే చోట హాస్పిటల్స్ పెడతారు. కానీ మా గోపాలన్న స్లమ్లో ఒక పాపని డాక్టర్ గారిని చేసి అల్లుడు డాక్టర్ గారిని తీసుకొచ్చి మంచి హాస్పిటల్, అక్కడ హాస్పిటల్లో పోతే నిజంగా అందరికీ సంతోషం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇద్దరు పేషెంట్తో మాట్లాడే విధానం కానివ్వండి, మళ్ళీ ఫాలోఅప్ కానివ్వండి, బ్రహ్మాండంగా చేసేటువంటి కార్యక్రమం. పేషెంట్కి కావాల్సింది సగం ఆరోగ్యం నయం అవ్వాలంటే డాక్టరు నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే సగం ఆరోగ్యం అక్కడికే తీరవుతుంది. అలాంటి మంచి పరిస్థితి చేస్తున్నటువంటి మా కీర్తమ్మకి, తిరుగుతమ్మకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా పేదవాళ్ళకి ఉపయోగపడాలని, ఎందుకంటే మా గోపాలను కూడా చిన్నప్పటి నుండి పేదవాళ్ళ ఇష్టం ఆయనకి, కాబట్టి ఆయన ఆశయాలని ఖచ్చితంగా మీరు జనాల్లోకి తీసుకెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చినటువంటి వాకర్స్ క్లబ్ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా మరెన్నో రాజా గారి ఆధ్వర్యంలో చేయాలని చెప్పి కోరుకుంటూ గ్రౌండ్ విషయానికి వస్తే అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఎందువల్లంటే నాకు లోకల్ కాబట్టి నేను చేయాల్సిన బాధ్యత నా మీద. ఎందుకంటే గూడూరు ప్రజలు నన్ను ఎంతో నమ్మకంగా నన్ను ఇక్కడ గెలిపించారు కాబట్టి ఖచ్చితంగా సగం మంది గూడూరు అందరూ కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి గూడూరు గ్రౌండ్ అభివృద్ధికి ఖచ్చితంగా నేను చేయాల్సిన అవసరం, అదేమన్నా నా బాధ్యత కాదు, నేను చేయాలా. ఎందుకంటే గూడూరులో పుట్టాను కాబట్టి గ్రౌండ్లోనే నేను కూడా ఉంటున్నాను కాబట్టి చేయాల్సినటువంటి పరిస్థితి నాకు ఉంది కాబట్టి నేను చేస్తున్నాను. ఇంకా కూడా ఈ గ్రౌండ్కి ఏమైనా అభివృద్ధి కావాలంటే కూడా ఖచ్చితంగా మా రాజా చెప్తే అన్నీ చేస్తాను. ఎందుకంటే రాజా ఈ గ్రౌండ్ ఎంత అభివృద్ధి చెందంటే రాజా ఇంట్రెస్టే, లేకపోతే కష్టం. ఇంతకుముందు గతంలో చెప్పినట్టు చాలా డబ్బులు వచ్చినా కానీ వెనక్కి తిరిగి పంపించేసారు ఈ గ్రౌండ్లో. పెద్ద ఆయన ఆశేష్ రెడ్డి గారు ఆయన సహాయ సహకారాలతో ఈ గ్రౌండ్ ఆ రోజు ఏర్పడింది. అప్పట్లో నలుపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అలాగే ఎల్లసిరి శ్రీనివాసరెడ్డి గారు. ఈరోజు మా కేవీ హాస్పిటల్ అండ్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఉచిత వైద్య శిబిరానికి ముఖ్య అతిథి చేసిన మా అన్న సునీల్ అన్న గారికి మా ధన్యవాదాలు. అలాగే మా మణికిని ఎప్పుడు రిక్వెస్ట్ చేసినా మా నాగరాజ్ సార్ ఎంత బిజీ ఉన్న కిమ్స్ హాస్పిటల్ నుంచి మాకు సండే ఎంత వాల్యుబుల్ డే అని అందరికీ తెలుసు. సో ఎప్పుడు రిక్వెస్ట్ చేసినా వస్తారు మా కోసం. సో మొదటగా క్యాంపు నిర్వహిద్దాం అనుకున్నప్పుడు సింపుల్గా ఏదో క్యాంప్ పెడితే బాగుండదు, అన్ని టెస్టులు కూడా ఇంక్లూడ్ చేసి కార్డియాక్ స్క్రీనింగ్ లాగా ఈసీజీ అన్నీ పెట్టి కార్డియాలజిస్ట్ సార్ని పిలిపించుకొని సో అలా చేద్దాం అనుకున్నప్పుడు బాగా విజయవంతమైంది.
నిన్న అందరూ వచ్చి బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడము, ఇవాళ క్యాంపు కూడా మంచి స్పందన రావడం బాగా జరిగింది. సో దీనికి సహకరించిన వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గారికి మరియు మిగతా బృందానందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను డాక్టర్ నాగరాజరావు బొల్లిన హాస్పిటల్లో గుండె వైద్య నిపుణులతో పనిచేస్తున్నాను సార్. ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి కేవీ యాజమాన్యం డాక్టర్ గోపాల్ సార్ గారికి, వాళ్ళ త్రివిక్రమ్ వాళ్ళ అమ్మాయి కీర్తి గారికి, ప్లస్ సభకు వచ్చేసిన ఎమ్మెల్యే గారికి నమస్కారాలండి. ఈ కేవీ హాస్పిటల్ తరఫున ఇది నేను రెండోసారి రావడం. ఇటువంటి అవగాహన సదస్సు ప్లస్ ఉచిత వైద్య శిబిరాలన్నీ వీళ్ళు రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నారు. ఇది చాలా మంచి విషయము. మనము ఒక జబ్బు వచ్చిన తర్వాత మనం ఈ జబ్బును కనుక్కొని దాన్ని వైద్యం చేయకముందే మనం అర్లీ స్టేజెస్లోనే ఎవరికన్నా జబ్బు వచ్చే అవకాశం ఉందా లేదా అనేటువంటి క్యాంపులు చాలా ముఖ్యమైనవి. వీళ్ళు కండక్ట్ చేస్తున్నది చాలా సంతోషకరం. ప్లస్ ఈ కేవీ హాస్పిటల్ వాళ్ళు నేను ఈ హాస్పిటల్ చేసినప్పుడు చాలా స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి సార్. ఒక పీడియాట్రిక్స్, గైనిక్, అదే కాకుండా ఇప్పుడు కొత్తగా వీళ్ళు జనరల్ మెడిసిన్ అన్ని విభాగాలు స్టార్ట్ చేశారు. సో వీళ్ళ దగ్గర రెగ్యులర్గా అవసరమైన పేషెంట్లు కానీ స్క్రీనింగ్ కానీ చేయించుకొని ఆరోగ్యపరమైన వాళ్ళ సూచనలు తప్పకుండా పాటించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సునీల్ నాకు సార్లు కప్పడం అనేది అమౌంట్ సునీల్ చేతిలో తీసుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు గర్వకారణం కూడా నా దగ్గర పెరిగి నా దగ్గర మెలుగుతూ నా దగ్గర ఉండి ఈ స్థాయికి చేరి గూడూరులో ఒక మంచి పేరున్నటువంటి అంటే ఎమ్మెల్యే కావడం అనేది సహజంగా అందరూ అవుతుంటారు. కానీ ఆ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు అనేది ముఖ్యం. అట్లా మనం చూసుకున్నప్పుడు ఈరోజు నేరుగా ప్రజలందరూ కూడా వెళ్ళి చిన్న పేదోడితో సహా వెళ్ళి నేరుగా సునీల్ని కలుసుకొని తన బాధలు చెప్పుకునేటువంటి అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఈరోజు మన గూడూరులో ఉంది. ఇంతకుముందు ఆ పరిస్థితి లేదు. అందరికీ అనుభవం. నిద్ర లేసిన మొదలుకొని రాత్రి పడుకునేదాకా కూడా అసలు తీరిక లేకుండానే అట్నే మనం చూసాం కదా. ఇప్పుడు మీ కళ్ళ ముందే ఈ గ్రౌండ్లో జరిగేటువంటి యాక్టివిటీస్ కానీ లేకపోతే ఈ సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించినటువంటి ఫండ్స్ ముఖం తెలియని వాళ్ళు వెళ్ళి సార్ నాకు ఇబ్బంది ఉందంటే కూడా తీసుకొని మళ్ళీ చూడని చెప్పి ఎండార్స్ చేసి వాళ్ళకి వెంటనే అడగపోయి మళ్ళీ పర్సూ చేసుకొని వెంటనే మళ్ళీ చెక్కులు తీసుకొని వచ్చుకొని వారానికి ఒక సూర్యైనా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. దాదాపు ఇప్పటికే సంవత్సరానికే కోటి. ఈరోజు వాకర్స్ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అయింది. ఈ వైద్య శిబిరానికి ఈ వాకర్స్ అందరూ ఏర్పాటు చేయమని కోరారు. మరి వారి కోరిన మీదట దీన్ని ఎలా ఏర్పాటు చేయాలని మేము అనుకున్నప్పుడు కేవీ హాస్పిటల్ చైర్మన్ ఫౌండర్ అయినటువంటి మా అన్నగారు గోపాలని సంప్రదించాం. వారు వెంటనే బొల్లిన హాస్పిటల్ డాక్టర్ గారితో అయితేనేమి, లక్ష్మీనారాయణ గారితో అయితేనేమి, డాక్టర్ కీర్తి గారు, డాక్టర్ విక్రమ్ గారు వాళ్ళందరితో మాట్లాడి వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని వాకర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా బ్లడ్ టెస్ట్ అవన్నీ ఇస్తే ఆ రిపోర్ట్లు ఈరోజు ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో నిన్న కేవీ హాస్పిటల్ దగ్గర 35 మంది వచ్చి హాస్పిటల్కి బ్లడ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని అనుకున్నాం. వారు ఈరోజు బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మన కోసం వచ్చిన దానికి వాకర్స్ క్లబ్ అందరి తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారు ఈ మంచి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా వారి సహకారం ఉంటుంది. వారిని అడిగిన వెంటనే నేను వచ్చి కార్యక్రమానికి వచ్చేసి వెళ్తానని చెప్పి వారి కార్యక్రమానికి రావడం కూడా చాలా సంతోషం. మరి వాకర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉండాలనేటువంటి ఆలోచన. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ ఈ నెల 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ గూడూరు పట్టణంలో ఏఐటియుసి ఐఎఫ్టియు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. గూడూరు పట్టణంలోని ఏఐటియుసి ఐఎఫ్టియు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ ఈ నెల 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ బైక్ ర్యాలీ గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయం నుంచి రైల్వే స్టేషన్, టవర్ క్లాక్ కూడలి, రాజవీధి,
గాంధీ బొమ్మ ఆర్టీసీ బస్టాప్ మీదుగా బైక్ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా బీకేఎంయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందన్నారు. కార్పొరేట్ల కొమ్ము కాస్తూ కార్మికులకు అన్యాయం చేస్తుందని తెలిపారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు దారాదత్తం చేస్తుందన్నారు. దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిపి పోలయ్య, శశికుమార్, నారాయణ, సివిఆర్ కుమార్, సునీల్, రిజ్వాన్, దీపు, యాకోబు, చెంగల్రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశంలో కార్మిక చట్టాలకు అన్యాయం జరిగిందంటూ మనం ఈ కార్మిక సంఘాలంతా కూడా గగ్గోలు పెడతా ఉంటే ఈ మూడోసారి అధికారంలో వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ వాటిని కూడా పట్టించుకోకుండా ఈరోజు కార్మికులకు ఏమైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నింటినీ కూడా తీసేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ ప్రయత్నంలో భాగమే మొత్తం కేంద్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా కూర్చొని మాట్లాడుకొని ఈ నెల 7వ తారీఖు 9వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మె చేయడానికి నిర్ణయం తీసుకున్నది. ఆ సమ్మెకి ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో కూడా ఒక పక్క సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. 9వ తేదీ ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక హక్కుల్ని కాపాడుకునేదానికి ఈ చట్టాలని నిలబెట్టుకునేదానికి చేస్తున్నటువంటి సమ్మె పూర్తిగా సమ్మె జయప్రదం అవుతుందని చెప్పి మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకనంటే ఈరోజు కార్పొరేట్ల వస్తువులు అవుతా ఉన్నారు. ఈ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రధానిగా ఉంటూ కేంద్రంలో అధికారాలన్నింటినీ చేతిలో పట్టుకొని ఈరోజు కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేస్తూ ఉన్నాడు. కార్మికులకు మాత్రం తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. రోజు రోజుకి వాళ్ళని కుదించే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి వాటన్నిటికీ చెప్పదెబ్బగా రేపు జరగబోయే సమ్మెని పూర్తిగా జయప్రదం చేస్తారని చెప్పి గూడూరు ప్రజలకి ఈరోజు మేము విజ్ఞప్తి చేస్తూ రేపు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నెల్లూరు ఇస్కాన్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో జగన్నాథ రథయాత్ర ఘనంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై రథోత్సవంలో పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న నారాయణమ్మ దేవస్థానం నుంచి నెల్లూరు ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర ప్రారంభమైంది. యాత్ర పట్టణ పురవీధుల్లో సాగింది. యాత్రలో బేతాళ నృత్యాలు, మంగళ వాయిద్యాలు, కోలాటం, పండరి భజన, విచిత్ర వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు హరే రామ హరే కృష్ణ నామస్మరణ చేస్తూ నృత్యాలు చేశారు. భక్తులు జగన్నాథుని దర్శించి ప్రసాదాలు స్వీకరించారు. Krishna Hare 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 Rama Hare Rama Rama Rama
Krishna Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Hare Krishna 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 Hare 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ మొదలుగా మొమెంటం తీసుకోవాల్సిందిగా ప్రార్థన. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభు చేతుల మీదుగా ముఖ్య దాతలు అతిథులు శ్రీ లక్ష్మి పిఎం రావు గారు. హరే రామ 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 హరే హరే రామ 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 హరే లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ మరియు టౌన్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో భాగంగా గూడూరులోని గవర్నమెంట్ హాస్పిటల్లోని డెలివరీ వార్డు నందు తల్లి పిల్లలకు పౌష్టికాహారం మరియు దుస్తులను గోరట్ల రాంబాబు శ్రీమతి సుజిత కుమారుడు గోరట్ల ఆర్యవర్ధన్ పుట్టినరోజు సందర్భంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎంజేఎఫ్ లయన్ ఆర్వి రావు గారు, వైజేపీ క్లబ్ సెక్రటరీ లయన్ డివి మురళీకృష్ణ, సాయి లెబొరేటరీ ట్రెజరర్ లయన్ పి గోపీనాథ్ రెడ్డి, టౌన్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ ఎం శ్రీనివాస్ యాదవ్, ట్రెజరర్ పి ప్రసాద్ గారు మరియు క్లబ్ సభ్యులు, పాస్ట్ జోన్ చైర్మన్ ఎంజేఎఫ్ లయన్ పి మురళీనాయుడు, ఇమిడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ పివి మనోజ్ కుమార్, పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ ఎస్ఎల్ఎన్ స్వామి, పాస్ట్ ప్రెసిడెంట్ లయన్ ఎం మురళీరాజు, లయన్ పి రాజేంద్ర, లయన్ పి ప్రభాకర్, లయన్ బి హరికృష్ణ, లయన్ ఎం మణి, లయన్ కె ప్రభాకర్ రాజు, లయన్ బి శివ, లయన్ లేడీ ఆర్ ప్రభావతి, లయన్ లేడీ బివాని, లయన్ లేడీ ఐ కావేరి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అండ్ టౌన్ నిర్వహిస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు హాస్పిటల్లో పిల్లలకు కావలసినటువంటి దుస్తులు మరియు తల్లులకు కావలసినటువంటి పౌష్టికాహారము అవి అందజేయడం జరుగుతుంది. దానికి ఈరోజు డోనర్గా పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఆర్యవర్ధన్ తల్లిదండ్రులు వ్యవహరిస్తున్నారు. వారికి మా లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అమ్మ, ఇక్కడున్న తల్లులారా, మీకు చెప్పే వినపం ఏంటంటే, మీ పిల్లలను ఆరోగ్యంగా మంచి క్రమశిక్షణతో పెంచండి, అదే మీకు పెద్ద ఆస్తి. తర్వాత రెండవది ఏంటంటే, తల్లిపాలు శ్రేష్టమైనవి, అవి ఎక్కడా దొరకనివేయి. అవి అటువంటి ఆ తల్లిపాలను మీరు గుర్తించి పిల్లలకు జాగ్రత్తగా ఇచ్చి వాళ్ళని ఆరోగ్యంగా పోషించండి. తర్వాత ఇంట్లో పెద్దలు ఉంటే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, అది సమాజానికి ప్రధానమైన అవసరం. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పినవి జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకొని మీ పిల్లలను ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నతంగా పెంచాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ గూడూరు వైజేపీ అండ్ టౌన్ సభ్యులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు మా ఫ్రెండ్ కుమారుడు గోరంట్ల రాంబాబు, శ్రీమతి సుజిత గార్ల కుమారుడు ఆర్యవర్ధన్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ నందు పురిటి పిల్లలకు దుస్తులు మరియు వాళ్ళ తల్లులకు పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతుంది. చాలా సంతోషం సార్.
అదేవిధంగా లాస్ట్ ఇయర్ కూడా మనకు ఒక కార్యక్రమం ఇచ్చారు వృద్ధాశ్రమంలో. ప్రతి సంవత్సరం కూడా మన లయన్స్ క్లబ్ని గుర్తించి వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కూడా మనకు ఒక కార్యక్రమం ఇవ్వాలని వాళ్ళు అనుకుంటున్న పెద్ద మనుషులకు ప్రతి ఒక్క వాళ్ళ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ రాంబాబు గారు, సుజి గారు. ఇటువంటి కార్యక్రమాలు మీరు మరెన్నో చేయాలని, అదేవిధంగా ఆర్యవర్ధన్కు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉన్నత విద్యను అభ్యసించాలని కోరుకుంటూ మా లయన్స్ క్లబ్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈరోజు బర్త్డే సందర్భంగా గోరంట్ల ఆర్యవర్ధన్కి నా శుభాభినందనలు. ఆ అబ్బాయి మంచిగా చదువుకొని మంచి విద్య అన్ని నేర్చుకుని మంచి స్థితికి ఎదగాలని కోరుకుంటూ ఆ అబ్బాయిని ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమాన్ని జరిపిన తల్లిదండ్రులకు కూడా చాలా సంతోషం. వారికి ఇలాగే జరపాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. వైజేపీ లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు టౌన్ ఆధ్వర్యంలో గోరంట్ల ఆర్యవర్ధన్ బర్త్డే సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ప్రసవించిన అమ్మలందరికీ వారి బిడ్డలకి పోషకాహారం అందిస్తూ మంచి కార్యక్రమాన్ని మా క్లబ్ ద్వారా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ ఇన్స్పిరేషన్ కలిగి ఇంకా సహకరించాలని మన టౌన్ ప్రజలందరినీ కోరుతున్నాం. ఈ కార్యక్రమం నిర్వహించిన వారి తల్లిదండ్రులకి ఆ వారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు చిరంజీవి గోరంట్ల ఆర్యవర్ధన్ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రులు గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఈ పిల్లలకు పౌష్టికాహారము, శిశువులకు దుస్తులు అందజేయడం జరుగుతుంది. ఆ చిరంజీవికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు మంచి చదువు కలగాలని ప్రార్థిస్తూ. నా పేరు రాంబాబు గోరంట్ల. సో లయన్స్ క్లబ్ వైజేపీ అండ్ టౌన్ ఆధ్వర్యంలో మా మొదటి కుమారుడు ఆర్యవర్ధన్ బర్త్డే వేడుకలు ఇక్కడ జరుపుకుందామని వచ్చాము. సో ఇట్లాగా నలుగురిలో జరుపుకోవటం అంటే సమాజానికి ఎంతో ఏదో కొంత చేయాలనే ఉద్దేశంతో ఇట్లా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మా మిత్రుడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా వాకాడు మండలంలో సుదీర్ఘకాలంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న దువ్వూరు మధుసూదన్ రెడ్డి మరోసారి ఏకగ్రీవంగా మండల అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా శనివారం రాత్రి టీడీపీ యువ నాయకుడు పారిశ్రామికవేత్త దువ్వూరు జనార్దన్ రెడ్డి తనదైన శైలిలో టీడీపీ మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డిని, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి దోసకాయల కృష్ణమూర్తిని ఘనంగా సన్మానించారు. పార్టీ అధిష్టానం, నాయకులు, అనుచరులు, శ్రేయభిలాషుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. దువ్వూరు జనార్దన్ రెడ్డి తన అభిమాన అనుచరులతో కల్లూరు, కొత్తపాలెం నుంచి ద్విచక్ర వాహనాల ర్యాలీగా కొండూరు గ్రామంలోని మధుసూదన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. బాణాసంచ ధ్వనులు, కాంతుల నడమ ఈ ర్యాలీ అట్టహాసంగా సాగింది. గ్రామంలో పండగ వాతావరణం నెలకొనగా జనార్దన్ రెడ్డి మధుసూదన్ రెడ్డిని కృష్ణమూర్తిలను పుష్పగుచ్చాలతో సత్కరించి రోజామాలలతో సన్మానించారు. శాల్వాలు కప్పి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈదురు కార్తిక్, బట్టా మధు, నవీన్, భాస్కర్, మల్లి మనోహర్, సతీష్, పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని మధుసూదన్ రెడ్డి గతంలో వాకాడు మండలంలో టీడీపీ పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. స్థానిక సమస్యలపై పోరాటం, కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలు, పార్టీ కోసం అంకితభావం వంటి లక్షణాలతో ఆయన నాయకత్వం పార్టీలో విశ్వాసాన్ని నింపింది. అధిష్టానం, కార్యకర్తల నమ్మకంతో మరోసారి అధ్యక్ష పదవిని చేపట్టిన ఆయన రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. దోసకాయల కృష్ణమూర్తి కూడా పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేయడంలో, కార్యకర్తలను ఏకతాటిపైకి తీసుకురావడంలో తన వంతు కృషి చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా దువ్వూరు జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ మధుసూదన్ రెడ్డి నాయకత్వంలో వాకాడు మండలంలో టీడీపీ మరింత బలపడుతుందని, ప్రజల సమస్యల పరిష్కారంలో పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. మధుసూదన్ రెడ్డి, కృష్ణమూర్తి, దువ్వూరు జనార్దన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. బడ్జెట్ నుంచి తెలుగుదేశం పార్టీని కనిపెట్టుకున్న మదన్కి 9వ 11వ 11వ మళ్ళా తిరిగి వాకాడు మండల కన్వీనర్ ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకం. కాకపోతే ఇంకా మరెన్నో గొప్ప గొప్ప పదవులు రావాలని, ఇంకా ఎక్కువ మంది సేవ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అది నా ఒక్కడి వల్ల అయింది కాదు.
కొత్తగా వచ్చిన నాయకులు కానీ పాత నాయకులు కానీ అందరూ కలిసికట్టుగా పనిచేసి రాత్రింబొగుళ్ళు ఆ ఎలక్షన్లో నిద్రపోకుండా కష్టపడి పనిచేసి మన ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు కూడా అందరితో బాగుంటాడు కాబట్టి ఈ విధంగా ఆయన సహకారం కూడా ఉండింది కాబట్టి మైనస్ తెచ్చాం. ఈరోజు ఆ నమ్మకాన్ని మా ఎమ్మెల్యే గారు నా మీద నుంచి పాత వాళ్ళు ఎవరు మారము, పాత వాళ్ళని కంటిన్యూ చేయాలా అని అధిష్టానానికి కూడా చెప్పాడు. ఎందుకంటే అధిష్టానం ఒక రూల్ తీసుకుని వచ్చింది. 6 సంవత్సరాలు పైబడ్డ మండల పార్టీ అధ్యక్షులందరినీ పక్కన పెట్టి వాళ్ళకి ఇంకేదన్నా పోస్ట్ ఇస్తాము, కొత్త వాళ్ళని చేరమని అధిష్టానం అని చెప్పింది. అయినా మన ఎమ్మెల్యే గారు ఒప్పుకోలేదు. ఎందుకంటే పార్టీ అధికారంలో లేనప్పుడు కష్టపడ్డారు, అధికారం వచ్చినప్పుడు పక్కన పెట్టడం కరెక్ట్ కాదని అది ఎమ్మెల్యే గట్టిగా అధిష్టానంతో ఇది చేసి పాత వాళ్ళందరికీ కూడా అధ్యక్షుల పదవి ఇచ్చేటట్టు చేశాడు. ఆయనకు కూడా మేము ఎంతో రుణపడి ఉన్నాం. అదేవిధంగా ఈరోజు జనార్దన్ రెడ్డి ఇంత గ్రాండ్గా సత్కారం చేయడం ఆయనకి మరీ నేను రుణపడి ఉంటాను. ఇది మనస్ఫూర్తిగా చేస్తున్నాను. ఆయన కూడా తొందరలో పార్టీలో జిల్లా కమిటీలో కానీ ఇంకో కమిటీలో కానీ ఏదైనా ఎమ్మెల్యే గారి సహకారంతో ఆయన కూడా పార్టీలోకి మంచి పోస్టే తొందరలో ఇవ్వబోతున్నాము. ఆ రోజు అందరికి కూడా తెలుస్తుంది. ఈరోజు ఏంటంటే మామూలుగా ఏదో మాటలు చెప్తారు, చేయొచ్చు అనుకుంటారు. అదైతే జరగదు. పార్టీ ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికంటే 10 రోజులు అటు ఇటు కావచ్చు, నిర్ణయానికి అయితే కట్టుబడి ఉంటుంది. ఆయనకు కూడా పార్టీ పదవి అది త్వరలోనే రాబోతుంది. అది మీ అందరూ కూడా మరి మన ఆత్మీయులు మనకెంతో కావాల్సినటువంటి వ్యక్తి వసుధరెడ్డి గారిని టీడీపీ మండల కన్వీనర్గా ఆయన ఎన్నుకున్న సందర్భంగా మరి దువ్వూరు జనార్దన్ రెడ్డి గారు ఈరోజు వారిని సన్మానించి ఈ ప్రజలకి ఎంతో సన్నిధిలోకి వెళ్ళాలని, ఎంతో ప్రేమపూర్వకంగా సేవలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సమావేశం జరపడం అయినది. అత్యంత ఆత్మీయమైనటువంటి విషయం ఏంటంటే ఆయన గత కొన్ని సంవత్సరాలుగా మరి పేద ప్రజల కోసం, దళిత గిరిజన బహుజన జాతి బిడ్డల కోసం అహర్నిశలు పనిచేస్తున్నటువంటి వసుధరెడ్డి రెడ్డి గారిని కన్వీనర్ చేసిన సందర్భంగా మన జనార్దన్ రెడ్డి గారు మన యొక్క ఇద్దరితో కలిసి వచ్చి వారిని సన్మానించడం మనం ఎంతో గర్వించదగిన విషయం. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు, వారు ఇంకా కూడా మరెన్నో సేవలు చేయాలని, మన మండలంలోనే కాదు రాష్ట్ర స్థాయిలో మన యొక్క మండలాన్ని గుర్తింపు స్థాయిలోకి తీసుకెళ్లాలని మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి వసుధరెడ్డి రెడ్డి గారికి మరి జనార్దన్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్తలకు కూడా పేరు కృష్ణమూర్తి గారికి పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ మీడియా మిత్రులు కూడా దీన్ని మీరు అత్యంత శక్తివంతంగా తీసుకెళ్లి వారికి ప్రోత్సాహాన్ని ఇవ్వాలని ఈ సభాముఖం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆయన 89-90 మధ్యలో పార్టీ తెలుగు యువత అధ్యక్షుడు సన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి అధ్యక్షుడిగా నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆయనకి యువత అధ్యక్ష పదవి, మండల యువత అధ్యక్ష పదవి మొట్టమొదటి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి ఆయన అధ్యక్షుడయ్యేదాకా ఆ పదవిలో ఉంటూ అనేక కార్యక్రమాలు, పేదోళ్ళు ఎవరు వచ్చినా అక్కడికి పోలీస్ స్టేషన్ పని, అది ఎంఆర్ఓ ఆఫీస్ పని, లేదంటే మండల పరిషత్ ఆఫీస్ పని, ఎవరు వచ్చినా వాళ్ళకి కూడా ఉండి ఇక్కడి నుంచి ఫోన్ చేయడమో లేదా వెంటనే కూడా పోయి వాళ్ళ దగ్గరుండి పని చేయడమో అది అలవాటు అయిపోయింది ఆయనకి. తర్వాత మండల పార్టీ అధ్యక్షుడిగా మేము అందరం కూడా కలిసి ఆయన ఏకగ్రీవంగా అప్పుడు కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. తర్వాత ఆయన 10 సంవత్సరాలు మండల పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు. తర్వాత ఇప్పుడు 11వసారి కూడా ఆయన అధ్యక్షుడిగా నేనే ప్రతిపాదించాను. ఇప్పుడు ఆయన సేవలు ఇంకా పేద ప్రజలకి, బలహీన బడుగు వర్గాలకి సేవలు చేయాలని ఆయనకి దీన్ని ఇచ్చాము. కానీ ప్రభుత్వ పదవి కూడా రాబోతుంది, అందులో ప్రభుత్వ పదవి కూడా వసుధరెడ్డి గారికి రాబోతుంది, నామినేటెడ్ పదవి. ఆయన వస్తే ఇంకా చాలా ఎక్కువ మందికి సేవలు చేయడానికి ఉపయోగపడుతుందని వసుధరెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు పేద ప్రజల కోసం సేవ చేయడం ప్రశంసనీయము. అది అద్భుతమైనటువంటి కార్యక్రమం, ఎవరు చేయలేము. ఆయన ఓపికగా ఇన్ని పనిచేయడం ఆయనకే తగినటువంటి విషయము. ఈరోజు
ఇన్ని సేవలు చేసిన మధురెడ్డి గారికి గూడూరు జనార్దన్ రెడ్డి గారు సన్మానం చేయడం, దువ్వూరు జనార్దన్ రెడ్డి గారు సన్మానం చేయడం చాలా గొప్ప విషయం. అది సన్మానం కూడా అది అద్భుతంగా సన్మానం చేయడం చాలా చెప్పుకోదగిన విషయం. అంతా మీడియా మిత్రులు కూడా బాగా ఫ్లాష్ చేసి వాళ్ళ ఇద్దరిని కూడా ఈ కార్యక్రమంలో మనం అందరం ముందుండి చేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్. గూడూరు పట్టణంలోని కటకరాజ వీధిలో ఉన్న శ్రీ పాండురంగ విఠలనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గూడూరు పట్టణంలోని శ్రీ పాండురంగ విఠలనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రుక్మాబాయి సమేత పాండురంగ స్వామి వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలు వేద మంత్రాలతో కళ్యాణ మహోత్సవాన్ని అర్చకులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో తొలి ఏకాదశి సందర్భంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం వైభవంగా నిర్వహించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య కార్యాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు శిరోమణి శర్మ వ్రతాన్ని జరిపించి వ్రత విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య అధ్యక్షులు అన్నిమెల్ల శివకుమార్, ప్రముఖ వైద్యులు డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణి దంపతులు, సంఘ సభ్యులు, పలువురు బ్రాహ్మణులు పాల్గొన్నారు. అనంతరం అన్నప్రసాదాలు స్వీకరించారు. నువ్వు అనవసరంగా వ్యవసాయం చేసుకోవడం అప్పులు పాలు వాళ్ళ నీకున్న దాంట్లో నువ్వు చేసుకో, అంతేగాని ఎక్కువ పోవచ్చు. ప్రతి ఏకాదశి రోజు చేసుకోవచ్చు, ప్రతి పౌర్ణమి రోజు చేసుకోవచ్చు. అనేకమైన కథలు కూడా మనకి ఇందులో ఇచ్చున్నాడు అనమాట. కాబట్టి మాసే జగత్ వైనముగా కలవాడు నారాయణ. నారా అంటే నీరు. ఆయన సముద్రంలో పాల్గొనే భగవంతుడు. ఈ తొలి వెంటనే లేచారు. ఇద్దరు కూడా స్నానం చేశారు. తల చేసిన తర్వాత భగవంతుడి దగ్గర పోయి నమస్కారం చేసుకొని గదా సాంగము వనమాలతో అలంకరింపబడినటువంటి వాడి ఆ శేషతల్పం మీద ఆయన శయనించి ఉంటే ఆ లక్ష్మీదేవి సాక్షాత్తు లక్ష్మీ బాగా తదేక ధ్యానం చూస్తూ సాష్టాంగ నమస్కారం చేశాం. దృష్ట్వాదం దేవో దేవత దృష్ట యజమానస్ అధిదేవత ప్రత్యేక దేవత సహిత అంగార అక్కడేనండి. గౌరీ మావతాభయ పూజ
ఉన్నప్పటికీ కూడా దానివల్ల ఉపశమనం జరిగి ఈ వ్రతం చేసుకున్నది మనస్సుకు ఆరోగ్యం కావాలి. ముందు మనస్సు ఆరోగ్యం ఉన్నప్పుడు శరీరానికి కూడా ఆరోగ్యం వస్తుంది. కాబట్టి ఈ వ్రతం చేసుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఆ రెండు కూడా ఉంటాయి. అదేవిధంగా ధనధాన్య వివర్ధనం, ఎవరైతే ధనము ధాన్యం అనే దానికి లోటు లేకుండా ఉంటుంది. సౌభాగ్యం సంతతికరం సర్వత్ర విజయప్రదం. సౌభాగ్యం సుమంగళంగా ఉంటారు, అందరూ కూడా కళకళలాడుతూ ఉంటుంది. ఆ గృహం ఎప్పుడు కూడా లక్షణంగా సత్సంతానం గంపెడి సంతానం ముందు గంపెడనే వాళ్ళు గంపెడి సంతానంతో లక్షణంగా కొడుకులు కోడళ్ళు మనవలు మనవరాళ్ళు ఇదే కావాల్సినటువంటి ఇంటికి కావాల్సినటువంటి సంతోషం ఏదంటే వాళ్ళు ఆడుతుంటే వాళ్ళు ఎగురుతుంటే వాళ్ళు పడుతూ లేస్తుంటే ఈయన ఏడుస్తుంటే బాలానా లోలలో బలం అన్నట్లుగా వాళ్ళు ఏడుస్తూ ఉంటే అది చూసినటువంటి వారు ఆ తల్లిదండ్రులే కాదు, ఆ తాతలు ఆ అమ్మమ్మలు ఆ నాయనమ్మలు ఎంతో సంతోషపడతారు. ఎందుకంటే బిడ్డలు అనేటువంటి వాళ్ళు ఇంటి నిండా ఉంటే అంతకన్నా భాగ్యం లేదు, అందుకని ఆరోగ్యం లేదు. మన శరీరంలో ఉంటే అంతకన్నా మహాభాగ్యం లేదు. అందుకే చెప్పారు పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం, దానికి మించినటువంటి లేదు. కాబట్టి ఇవన్నీ కూడా కలుగుతాయని చెప్పి చెప్పడం దుఃఖ శోక ధనధాన యుద్ధం సౌభాగ్యం సంతతికరం సర్వత్ర విజయప్రదం. అన్నింటిలో కూడా నీకు విజయమే, అపజయము అనేటువంటిది ఎక్కడ కూడా ఉండదు అనేటువంటిదిగా చెప్పడం జరిగింది. అయితే దీన్ని ఎప్పుడు చేయాలని కూడా అడుగుతూ నీకు సందేహం కలుగుతామంటే మాఘేవ మాధవే మాసే కార్తీకేవ శుభోదినే. ఇది మాఘమాసంలో చేసుకోవచ్చు, మాధవ మాసం అంటే మార్గశిర మాసంలో చేసుకోవచ్చు, కార్తీక మాసంలో చేసుకోవచ్చు, వైశాఖ మాసంలో చేసుకోవచ్చు, ఏదైనా సరే చేసుకో. తర్వాత పోతే సంగ్రామారంభ వేళయా యదా క్లేశస్య సంభవ, యుద్ధం ప్రారంభం కాబోతున్నది. ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్తాం, మనకి శ్రీకృష్ణదేవరాయలు గారు పరిపాలన చేశారు. ఆయన ఎక్కడైనా సరే ఒక దేశం మీదకి దండెత్తాలంటే మొట్టమొదట ఈ పూజ వ్రతం చేసుకొని బయలుదేరి వాళ్ళని చెప్తుంటారు. అందువల్ల సంగ్రామ ఆరంభ వేళ ఈ యుద్ధం జరిగేటువంటి ప్రారంభంలో ఎవరైతే ఈ వ్రతం చేసుకొని బయలుదేరుతారో యదా క్లేశస్య సంభవ, అదేవిధంగా మన ఇంట్లో చీకాకుగా ఉంది, మనసు బాగాలేదు. గూడూరు పట్టణంలోని కటకరాజ వీధిలో ఉన్న శ్రీ పాండురంగ విఠలనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గూడూరు పట్టణంలోని శ్రీ పాండురంగ విఠలనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రుక్మాబాయి సమేత పాండురంగ స్వామి వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి రథంలో నిలిపి మంగళ వాయిద్యాలతో పట్టణ పురోహితుల గుండా రథోత్సవం వైభవంగా సాగింది. కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు రథోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా మనుబోలు గ్రామంలోని శ్రీ విష్ణు ఆలయంలో ఆదివారం ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మాధవగిరి
హనుమాచార్యుల ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు వేకుజామున సుప్రభాత సేవ అనంతరం శ్రీ శ్రీదేవి భూదేవి చెన్నకేశవ స్వామివార్లకు స్వాపన తిరుమంజనం కార్యక్రమం, చతుర్దశ కలశాభిషేకం, తులసిదళ పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమంలో చేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. आमरावाय सर्गं समर्पयामि शिन्नोधे वृत्याजनं समर्पयामि ओम तेन मे तपदेन मे दन्तधावनं करोमि ओम तेन मे तपदेन मे जिह्वास्वादनं करोमि एन्मे गड्ढे उद्रपापुण्यं ఎప్పుడైతే మన హృదయం పునాది చాలా గొప్పది అని చెప్తారన్నమాట. మన పునాది అబద్ధ ధర్మం అనేది ఒక ప్రాణమైన నడుస్తుందని చెప్పేసి చెప్తున్నారు. చేసినప్పుడంతా కూడాను అసంతృప్తిగానే ఉంటుంది. నాకు అయ్యో నేను తప్పు చేశానా, నేను కడ్డీని ముందించిన తర్వాత హారతి ఇచ్చానా, నైవేద్యం పెట్టిన తర్వాత హారతి ఇవ్వాలా, హారతి పెట్టిన తర్వాత నైవేద్యం పెట్టాలా, పూలు పెట్టాలా, ఫస్ట్ దీపం వెలిగించాలా, ఇవన్నీ శ్రేష్టం కీర్తిబుద్ధ్యం దదాతు మే శక్తివాసామలాం జ్యేష్ఠ లక్ష్మీర్నాసజామ్యహు అభూతిమసమర్కించాం సర్వాన్నిన్నతమిగృహాద్ గంగాయాం విష్ణుపత్నీం మహీం దేవీం మాధవీం మాధవప్రియాం లక్ష్మీం ప్రియసఖీం దేవీం నమాం యచ్యుతవల్లభాం ధనుర్ధరా कंदे पृथिवीमावाहयामि श्रिय ओम हरिद्रे श्रीमावाहयामि आसनं परिकल्पयामि विष्णु सर्वेषां ఈ ఒక దేవాలయాల్లో తెలుసో తెలియకో చిన్న చిన్న తప్పులు జరిగే ఉంటాయి. దాన్ని ఎవరు ఆపలేరు. स्वयंभूर्भामो अभिमास्मिन् गोमदास्याद पत्वेरजमानस्य पशवन्पाहि ओम धीमावाहयामि आसनं परिकल्पयामि मधुमादानुजाति देवदक्षिणं दशन्दवः माद्वेन संतोषति येन शिवं वर्णया सहस्रमूर्ति आपाशाब्दा पुत्र కానీ విష్ణువు కదా కాదు, కొన్ని ఉంటాయి. పసుపు కూడా విష్ణువుకి అభిషేకం చేయకూడదు, అది శాస్త్రం అన్నమాట. ఎందుకంటే గూడూరులో శ్రీ సిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకిని తమ భుజాలపై ఉంచుకొని సాయి నామస్మరణ చేస్తూ ఊరేగించారు. అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో కలుద్దాం. నమస్తే.